నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మార్చ్ 15వ తారీఖు 2019న హత్య గావించబడ్డారు. అయితే ఇప్పటిదాకా కేసు అనేది సాల్వ్ కాలేదు. వాస్తవానికి 5 ఏళ్ళు విచారణ జరిగిన తర్వాత దాదాపు 6 మంది అనుమానాస్పద మృతులు. ఇప్పుడు మళ్ళీ కేసు విచారణ స్టార్ట్ అయింది అనగానే అందరి గుండెల్లో గుబులు. మళ్ళీ కేసు మొదలైందంటే మళ్ళీ హత్యల పరంపర కొనసాగబోతుందా? ఏం జరగబోతుంది? దీని గురించి మనతో ఉన్నారు లియో ప్యానెల్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వట్లవాణి గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే. సత్యమూర్తి గారు, దాదాపు ఇప్పుడు ఈ మార్చి 15వ తారీఖు వస్తే 8 ఏళ్ళు అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ 8 ఏళ్లలో దాదాపు 6 అనుమానాస్పదులు. దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితమే కేసు విచారణ గడువు అయిపోయింది కాబట్టి ఇక్కడితో ముగిసిందని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కేసు విచారణ నిన్నటితో స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకెవరిని చేస్తారు అనేటువంటి ఒక కోణాల్లో జరుగుతుంటే ఇప్పుడు కిరణ్ యాదవ్ వచ్చి నన్ను ఎవరో చెప్పాలనే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ ఏంటి సార్ దీనికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఎప్పుడుంది? ఎంత ఫాస్ట్గా వస్తే ఈ హత్యలు ఆగిపోతాయని చెప్పి అనుకుంటున్నారు? ఎప్పుడు జరగవచ్చు అంటే ఏం చెప్తారు? మీరు అడిగిన క్వశ్చన్లు, మీరు ఎత్తుకున్న సబ్జెక్టు, దీని గురించి చెప్పాలి అంటే బాగా జ్యోతిష్య శాస్త్రం బాగా అధ్యయనం చేసిన పండితుడు ఎవడని చెప్పాలి. అంతమించి పరిష్కారం కనపట్టాల. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరికైతే ప్రాణహాని ఉందో వాళ్ళందరూ జ్యోతిష్యం చూపించుకోవాల్సిన పరిస్థితే. ఎందుకు తెలియదు కదా. ఎవడు ఎటు నుంచి వస్తాడో, ఎవడు ఎటు నుంచి ఏం చేస్తాడో తెలీదు. ఒక కుర్రాడికి బాగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్న కుర్రాడికి క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణించి చచ్చిపోతాడు. అభిషేక్ రెడ్డి ఎవరో ఉన్నాడు, అది కూడా ఒక డాక్టర్. అతను ఒక డాక్టర్ అయి ఉండి ఆరోగ్యం అట్లా క్షీణిస్తుంది సడన్గా తెలియదు. ఆ వాచ్మెన్ రంగయ్య ఉంటాడు, అతని భార్య ఉంటారు. వాళ్ళు రోజు ఏదో హోటల్కి వెళ్ళి ఏదో ఫుడ్ తెచ్చుకొని తింటారట. పక్కన ఒకరోజు అంతలు విరోచనాలనే పోయాడు. ఇంకా డ్రైవరు, ఇంకా అందరూ ఎవరిని చూసినా కానీ ఏమన్నా సిబిఐ వాళ్ళు ఈ సాక్షులు చనిపోవటం మీద ఏమైనా కేసు నమోదు చేశారా? నాకు తెలీదు, మీరు ఏమైనా చెప్పండి. ఇదే విషయాన్ని వైఎస్ సునీత గారు మొత్తుకుంటున్నారు. ఇంతమంది చనిపోతున్నారు, దీనిపైన విచారణ చేయండి అని చెప్పేసి అని మొత్తుకుంటున్నా సరే ఇప్పటిదాకా లేదు. సాక్షి చనిపోవటం అనేది కేసుకి సంబంధించిన విషయమా కాదా? మరి సిబిఐ మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు కేసుని దర్యాప్తు చేయటం లేదు? ఎందుకు లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళట్లేదు? ఎందుకు ఇట్లా సాక్షులు పోతూ ఉంటే దాని మీద పోని? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమానాస్పద మృతి అని పెడితే ఆ కేసుని ఏమన్నా టేకప్ చేస్తున్నారా? ఏమన్నా దర్యాప్తు చేస్తున్నారా? వాచ్మెన్ రంగయ్య ఎందుకు చచ్చిపోయాడు? లేదు అభిషేక్ రెడ్డి ఎందుకు చనిపోయాడు? లేదు ఆ డ్రైవరు కృష్ణనో ఎవరో ఉంది అతని పేరు, ఎందుకు చనిపోయాడో తెలియదు. ఎట్లా చనిపోతారు? పిల్లలు, చిన్న పిల్లలు, రంగయ్య అంటే పెద్దవాడు అనుకో, చిన్న పిల్లలు, యువకులు కూడా చచ్చిపోతూ ఉంటే ఎవరికి డౌట్ రావట్లేదు? ఎవరికి డౌట్ రావాలి? మీకు, నాకు, కనకదుర్గ గారికి డౌట్ వస్తే కుదరదు కదా, సిబిఐకి రావాలి. మరి సిబిఐకి ఎందుకు రావట్లేదు? సిబిఐకి సాక్షులు వరుసగా సాక్షులు 6 సాక్షులు చనిపోతే సిబిఐకి ఎందుకు డౌట్ రావట్లేదు? పోనీ ఇదే మొదటిసారి అయితే, అరే ఇదే మొదటిసారి అండి మాకు డౌట్ రాలేదు అనొచ్చు. పరిటాల రవి మర్డర్ కేసులో కూడా సాక్షులు ఒక్కొక్కడు లేచిపోయాడు. మరి అది జరిగింది కదా. మరి అది నాకే తెలిసినప్పుడు పోలీసులకి తెలీదా? పరిటాల రవి మర్డర్ కేసు వాళ్ళు స్టడీ చేసుకొని రారా? స్టడీ చేయాలా వద్దా? మరి పరిటాల రవి మర్డర్ కేసుని స్టడీ చేయకుండా ఈ కేసుని నువ్వు టేకప్ చేస్తావా? నీకు రామ్ సింగ్ అనే అధికారి
కేసుని బలంగా ముందరికి తీసుకెళ్తూ ఉంటే, దర్యాప్తుని బలంగా ముందరికి తీసుకెళ్తూ ఉంటే రామ్ సింగ్ని తీసి పక్కన పెట్టమని సుప్రీంకోర్టు చెబితే, అంతకన్నా పెద్ద ఆఫీసర్ని పెట్టమని సుప్రీంకోర్టు చెబితే, సుప్రీంకోర్టుకి సిబిఐ ఎందుకు సమాధానం చెప్పలేదు? కరెక్ట్గా ఎందుకు చెప్పలేదు? రామ్ సింగ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ అని సిబిఐ ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అవతల ప్రత్యర్థులు ఎటువంటి వాళ్ళు అంటే, ఈ కోర్టుల్లో వాదించే అడ్వకేట్ల కన్నా, తీర్పులు చెప్పే జడ్జీల కన్నా ఈ న్యాయశాస్త్రం ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు కేసు ఏం వేశారు? అయ్యా వివేకానంద రెడ్డి కేసు దర్యాప్తు జరగటం చాలా లేట్ అవుతున్నదయ్యా, ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇప్పుడు చేస్తున్నాడయ్యా, ఎస్పీ స్థాయి అధికారి చేయటం వల్ల లేట్ అవుతున్నదయ్యా, ఎస్పీ స్థాయి అధికారి కన్నా పెద్ద అధికారిని వేయండి అయ్యా అని అడిగాడు ఎవరో. కరెక్టే అనిపిస్తుంది కదా, మనం చూడటానికి పైనుంచి చూస్తే అరే కరెక్టే కదా, కేసు మీరే అన్నారు ఓ 6 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 150 ఏళ్ళు అయిందని. ఇంత డిలే జరుగుతున్నది. ఎస్పీ స్థాయి అధికారి కన్నా పై స్థాయి అధికారిని వేయటం వల్ల కేసు తొందరగా ముందరగా ఫాస్ట్గా ముందరకు కదులుతుంది దర్యాప్తు అని అనుకోవటం సహజం కదా. కోర్టు కూడా అట్లాగే కోర్టులో ఉండేవాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు సహజంగానే కరెక్టే కదా అని చెప్పి ఎస్పీ రామ్ సింగ్ని తీసిపెట్టి ఆ డీజీపీ ఎవరినో ఐజీ స్థాయి అతన్ని ఎవరినో వేశారు. తర్వాత ఏం జరిగింది? కేసు దర్యాప్తు పూర్తి అయిపోయింది. మీరు చెబితే మళ్ళీ చేస్తాం, మీరు వద్దంటే ఊరుకుంటాం, మీరు అవునంటే అవును, మీరు కాదంటే కాదు అని రాసి ఇచ్చింది సిబిఐ. అటు ఇస్తావా? అట్లా ఇస్తావా? నువ్వేం చేయాలి? నువ్వు హై ప్రొఫైల్డ్ పొలిటికల్ మర్డర్ కేసు అని చెప్పిన సిబిఐ, మరి ఎవరు హై ప్రొఫైల్డ్ మనిషిని ఎవరినన్నా పట్టుకున్నావా? ఎవరినన్నా అరెస్ట్ చేసావా? ఆఖరికి ఈ సిబిఐకి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం చేతగాల. ఆన్ రికార్డు రాసుకొని అరెస్టు చేసాం వదిలేసాం అని రాసుకున్న బ్యాచ్ ఇదంతా వాళ్ళు ఈ సిబిఐ. అంటే నిజంగా వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత వైపు నుంచి మనం ఆలోచిస్తే ఎంత బాధగా ఉంటుందండి, ఎంత బాధగా ఉంటుంది. తండ్రిని ఎవరు మర్డర్ చేశారో తెలీదా? ఎవరు మర్డర్? వాళ్ళు ఆ 4 పేర్లు తీసుకొచ్చి పెట్టి ఇదిగో వీడు ఇటు నరికాడు, వాడు అటు నరికాడు. వాళ్ళు ఎందుకు నరుకుతారు? వాళ్ళని పంపించిన వాడెవడు? వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాడెవడు? వాళ్ళకి తెల్లవారుజామున ఫోన్ చేసి చెప్పిన వాడెవడు? ఫోన్ రిసీవ్ చేసుకున్న వాడెవడు? ఇవన్నీ పార్ట్ కాదు, ఇది కాదా? నీకు ఒక కోర్టులో తీర్పు చెబుతారు, మీరు అర్జున్ రెడ్డికి ఎవరు ఫోన్ చేశారో అంతవరకు కనుక్కున్నాడు. అర్జున్ రెడ్డికి అంతవరకు అంటే ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఎవరికి ఫోన్ చేశాడు కనుక్కోక్కర్లేదా? ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంత దారుణమైన పరిస్థితుల్లో సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ కూడా ఇటువంటి విధానాలు అవలంబిస్తూ ఉంటే ఇంకా కోర్టు చెప్పాలి నువ్వు దర్యాప్తు చేయి అంటే చేస్తావా? నీ డ్యూటీ, నీ ఉద్యోగం ఏంటి? వాట్ ఈజ్ యువర్ జాబ్? నువ్వేం చెప్పాలి? అయ్యా మాకు ఇంకొంచెం టైం కావాలయ్యా, మేము దర్యాప్తు చేయలేకపోతున్నాము, మాకంత ఎఫిషియన్సీ లేదు, ఇప్పటి వరకు వివేకానంద రెడ్డిని అడ్డంగా నరికిన గొడ్డల్నే మేము రికవరీ చేయలేకపోయామయ్యా అని చెప్పుకోవాలి. గూగుల్ టేక్అవుట్ తీసి అసలు గూగుల్ టేక్అవుట్ ఉంది అన్న విషయాన్ని కనిపెట్టి దాన్ని తీసుకొచ్చి కల్ప్రిట్స్ని బుక్ చేసిన రామ్ సింగ్ని కంటిన్యూ చేద్దామయ్యా అనన్నా చెప్పాలి. రామ్ సింగ్ మీద కేసు బుక్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు సిబిఐ ఏం చేయాలి? సిబిఐ ఏం చేయాలండి? ఏం చేసింది? మా ఆఫీసర్ మీద కేసు పెడతావా?
ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి కేంద్ర హోంశాఖ కంప్లైంట్ చేసి మొత్తం ఆ కేసు పెట్టిన వాడిని డిస్మిస్ చేయొద్దు. ఎవడైతే ఎస్పీ ఉంటాడో ఆ జిల్లా ఎస్పీ ఐపీఎస్ ఆఫీసరే ఉంటాడు కదా, కంప్లైంట్ చేయొద్దా కేంద్ర హోంశాఖకి? డిఓపిటీకి చెప్పొద్దా ఈ దిస్ ఫెలో మా మీద కేసులు పెడుతున్నాడు, మేము దర్యాప్తు కోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేము దర్యాప్తు చేయడానికి వెళ్తే ఈ ఐపీఎస్ ఆఫీసర్ మా మీద కేసులు పెట్టాడని కంప్లైంట్ చేశారా? ఇది సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న తీరు. కనకదుర్గ గారు, వాస్తవానికి 6 అనుమానాస్పద వ్యక్తులు దాదాపు 5 ఏళ్ల క్రితం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కేసు స్టార్ట్ అయింది అనగానే చాలామంది ఇదే ఫీల్ అవుతున్నారు, ఏంటి మళ్ళీ మరణ స్టార్ట్ అవబోతున్నాయి అని చెప్పేసి. అయితే ఎవరెవరి మీద జరుగుతాయని చెప్పేసి అనుకుంటున్నారంటే ఆ కిరణ్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, నా వెనక ఎవరో పడుతున్నారు, ఖచ్చితంగా మర్డర్ జరిగే అవకాశం ఉంది, నన్ను రక్షించండి అని చెప్పేసి అంటున్నారు. గతంలో చూసుకుంటే ఎవరైతే కదర్ నుంచి గొడ్డలు తెచ్చినటువంటి దస్తగిరి కూడా చెప్పాడు అదే మాట, తనకి సెక్యూరిటీ కూడా కల్పించింది. అదేవిధంగా చూసుకుంటే రంగయ్య కూడా వాచ్మెన్కి సెక్యూరిటీ కల్పించిన ఇంట్లో తను తినే పదార్థాలు స్లో పాయిజన్ అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి, ఆయన చెప్పాడు. ఇప్పుడు గతంలో 2023 మార్చి 15వ తారీఖున ఆఖరికి పులివెందలు రావాలంటే సునీత గారు కూడా భయపడుతున్నారు. సో సునీత గారు కూడా అంటున్నారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి. దీనికి సాక్ష్యం చెప్పినటువంటి ఒక ఎవరైతే షర్మిల గారు కూడా భయపడుతున్నారు, ప్రాణహాని ఉంది అని చెప్పేసి. సో ఇంకెన్ని మర్డర్లు జరిగే అవకాశం ఉంది? దీన్ని నిజంగా సిబిఐ ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఎప్పుడు ఒక్క కొలిక్కి తెస్తుంది? ఇంకా ఈ యొక్క పరంపర కొనసాగుతూనే ఉండాలా? నిజంగా సునీత గారికి భద్రత ఉందా లేదంటే ఏం చెప్తారు? ఇక్కడ మీరు చాలా ప్రశ్నలు అడిగారు. ముందు అసలు సిబిఐ మీరు కూడా అదే చెబుతారా? ఒక జ్యోతిష్యం బాగా తెలిసిన పండితుడికి చూపించండి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది 200% కరెక్ట్ సత్యమూర్తి గారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఊహాగానాలు తప్ప ఈ కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుందో ఎవరు చెప్పలేరు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సిబిఐ చెయ్యాలనుకుంటే విదిన్ నో టైమ్ దే కెన్ డూ, బట్ వాళ్ళు అనుకోవట్లా. ఇప్పుడు సిబిఐ కేసుని సాల్వ్ చేద్దాము, నిజమైన హంతకుల్ని పట్టుకుందామని సిబిఐ మొదటి నుంచి అనుకోలేదు. ఇంకా అలా అనుకోనప్పుడు ఇది ఎప్పుడు పూర్తవుతుంది అనే దానికి అసలు ఆన్సర్ ఎక్కడుంది కదా అండి? వాళ్ళు అనుకోవట్లేదు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, కేసు ఎలా క్లోజ్ చేసేయాలి. సరే ఎవరు చచ్చిపోతే మనకేంటి, మొత్తం అందరూ అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మీరు ఇందాక అన్నట్టుగా సాక్షులు అందరూ చచ్చిపోయినా కూడా సిబిఐ అలాగే ఉంటుంది నిర్లిప్తంగా హ్యాపీగా. ఓకే పోన్లే పోయాడు, ఈ కేసు ఇంకా మనం ఫర్దర్గా చూడక్కర్లేదని అనుకుంటోందేమో. మీరు అన్నారు దస్తగిరికి సెక్యూరిటీ ఇచ్చారు, ఇప్పుడు కిరణ్ కుమార్ యాదవ్కి సెక్యూరిటీ ఇస్తారు. ఇవన్నీ కాదండి, ఇప్పుడు అసలు సిబిఐని పక్కన పెట్టి ఈ కేసుని సిట్కి ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా సత్యమూర్తి గారు? అంటే ఇప్పుడు కోర్టు ద్వారా వచ్చింది కదా, సిబిఐకి కోర్టు ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏమీ చేయలేము. కాకపోతే సిబిఐకి చీవాట్లు పెట్టే అధికారం కోర్టుకు ఉంటుందిగా. పెట్టారు కదా, 2-3 సార్లు పెట్టారు. పెట్టింది సరిపోట్లా. ఇప్పుడు నెమ్మదిగా పెడితే సరిపోవట్లేదు. కాబట్టి సిబిఐకి సీరియస్ వార్నింగ్ ఇస్తే, అంటే మనకు తెలీదు, ఇంకొకసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చి, ఇప్పుడు ఎందుకంటే మీరు దీన్ని ఇక్కడ కోర్టు అడిగిన ప్రశ్న ఆ రోజు ఏంటంటే, సునీత గారు కోర్టుకు వెళ్ళి దీని మీద విచారణ ఇంకా కొనసాగాలని అడిగారు కదా. అడిగినప్పుడు కోర్టు ఏమంది, మీరేంటి సిబిఐని అడిగింది, మీరు ఫర్దర్గా విచారణ చేయాలనుకుంటున్నారా లేదా అంటే, మొన్న సిబిఐ ఇచ్చింది కదా ఇంకా అవసరం లేదని ఇచ్చింది. అలాంటి వాటి మీద కోర్టు అసలు వాళ్ళని అడగడం ఏంటి? ఆ ఒక్క ప్రశ్న నాకు అర్థం కాలే. అంటే ఇది నేను కోర్టునేమి నేను ధిక్కారణ కాదు ఇది. అంటే ఇక్కడ లాజికల్ కంక్లూజన్ రానప్పుడు ఈ ఇంతటితో ముగిసిపోయిందని ఎలా చెప్తారు? వీళ్ళు అసలు ఇంతటితో ముగిసిందని చెప్పడం తప్పు. కోర్టు కూడా అసలు ఎందుకు సిబిఐని అడిగింది, మీరు చెయ్యండి అని కోర్టు చెప్పాలి కదా, కోర్టుకి అధికారం ఉంటుంది కదా. ఇప్పుడు సునీత గారు ఆవిడ బాధితురాలు, ఆవిడ నాకు దీంట్లో సంతృప్తి లేదు, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి అన్నప్పుడు సిబిఐ అనేది కోర్టు నియమించినప్పుడు కోర్టు సిబిఐని అడగడం ఏంటో నాకు ఒక్క ప్రశ్న అర్థం కాల. అలా కాకుండా మీరు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి ఫర్దర్గా, ఆవిడ ఏం అడుగుతున్నారో అది చెయ్యండి అని ఒక మాట అనుంటే సరే, పోనీ ఆ మాట అప్పుడు అనలేదు. ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా దీని మీద ఒక దృష్టి పెడితే కోర్టు బాగుంటుందా అనేది నా ప్రశ్న. ఎందుకంటే నేను ఒక లే పర్సన్గా అడుగుతున్నా. బికాజ్ కోర్టులో ఇచ్చే జడ్జిమెంట్లు మనం ప్రశ్నించకూడదు, కానీ మన అభిప్రాయం మనం చెప్పే అర్హత మనకు ఉందని మనం అనుకుంటున్నాం. కాబట్టి నా ప్రశ్న ఏంటంటే, సునీత వెన్ షీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దట్ ఏమంటారు ఇన్వెస్టిగేషన్ మీద,
దెన్ కోర్ట్ కెన్ టేక్ ఏ డెసిషన్ కదా. సిబిఐకి చెప్పచ్చు వాళ్ళని, మీరు ఇలా ముందుకెళ్ళండి, ఆవిడ అడుగుతున్నారు, వై కాంట్ యూ డూ దాట్ అన్నట్టుగా. ఇప్పుడు ట్రయల్ కోర్టుకు సంబంధించి అదే జరిగింది, అదే చెప్పారు, వెళ్ళమని చెప్పేసి ముందుకు వెళ్ళమని చెప్పారు. అదే నేను అంటున్నా. కానీ డీప్గా వీళ్ళు వెళ్ళాలి కదా. ఆ వెళ్ళడానికి ఇప్పుడు ఏమంటే ఒక ఏనుగును అంకుశంతో పొడిచినట్టుగా ఈ సిబిఐ అయినా అంకుశంతో కోర్టులు పొడవాలంటున్నా. ఎందుకంటే సిబిఐ అనేది వాళ్ళు సొంతంగా ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారా, వాళ్ళ వెనకాల ఎవరైనా నిర్ణయాలు ఇస్తున్నారా, ఇది క్లారిటీ కావాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకొకటి అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఇంత టెక్నికల్గా మనం ముందుకు వెళ్తున్నాము, మనం అంతా ఎడ్యుకేటెడ్ ఇవన్నీ అయినప్పుడు ఒక కేసు ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెళ్ళాలి? రెండోది, అసలు సిబిఐ మీద నిఘా పెట్టచ్చా పెట్టకూడదు నేను అడుగుతున్నది అది. ఎందుకంటే వై దే ఆర్ డిలేయింగ్ ఇట్, అసలు వాళ్ళ వెనకాల ఎవరున్నారు, వాళ్ళు ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నారు, ఇలాంటి విషయాలు అసలు పరిశీలించకూడదా, అలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయకూడదా అంటే నా సందేహం ఇది. ఎందుకంటే ఈ కేసులో అన్నీ మనకి లూప్ హోల్సే కనిపిస్తున్నాయి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు అసలు డాక్టర్ అభిషేక్ ఎందుకు చచ్చిపోయాడు, రంగయ్య ఎందుకు చచ్చిపోయాడు అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో కుక్కను పెంచుకుంటాం, దొంగ వస్తే మొరగమని. కుక్క మొరుగుతుందా లేదా అని చెప్పి కుక్క మీద ఇంకో కాపలా పెట్టలేం కదా. అంటే పోలిక కొంచెం బాధగా ఉన్నా హార్ష్గా ఉంది కానీ మరి ఈ దర్యాప్తు చేసే పనే సిబిఐది. వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు లేదా అని ఇంకెవరు దర్యాప్తు చేయాలి? మరి ఎలా సార్, దీనికి ఏంటి? ఇప్పుడు ఇక్కడ సత్యమూర్తి గారు మనం చూసుకుంటే వాస్తవానికి వ్యవస్థలపైన కొంత నమ్మకం సన్నగిలుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక మనిషి గురించి ఇదంతా జరుగుతుందా అనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఒకటే కాదు, అటు మిగతా అన్ని కేసుల్లో కూడా ఇదే జరుగుతుండేసరికి, అంటే వ్యవస్థలు ఓన్లీ డబ్బులకి ఏమన్నా సరే వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటున్నారా అనే స్థాయికి ఇప్పుడు చర్చించుకుంటున్నారంటే సగటు మనిషి, అంటే వీళ్ళందరికీ కూడా నమ్మకం కుదరాలంటే ఇలాంటి వాటిలో సరైనటువంటి ఒక విచారం జరగాలని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఎంతకాలం సాగదీస్తారు? ఇప్పుడు అతను అర్జున్ రెడ్డిని పిలిచి అడుగుతారు, ఆయన నాకు తెలియదు అంటాడు, తర్వాత ఏం చేస్తారు? వాట్ నెక్స్ట్? అతను ఏం చెబుతాడు, నేను బలానా ఆయనకి చెప్పానండి, లేదు బలానా ఆమెకి చెప్పానండి అని అయితే చెప్పడు కదా. ఖచ్చితంగా చెప్పండి, నేను రాసిస్తాను, నేను ఇప్పుడే గ్యారెంటీ బాండ్ పేపర్ మీద రాసిస్తా. అతను చెప్పడు, అప్పుడు ఏం చేస్తారు? అడిగాం సార్, ఆయన చెప్పలేదు సార్. మరి మేము అడిగాము సార్, ఆయన చెప్పలేదు సార్ అనే కాడికి సిబిఐ ఎందుకు? నేను సరిపోతా కదా. నేను పెద్ద సిబిఐ ఆఫీసరు, నేను పెద్ద డిటెక్టివ్ని కాదు కదా, అవసరం లేదు కదా. మేము అడిగాము సార్, ఆయన చెప్పలేదు సార్, మేము ఏం చేస్తాం సార్ అనొచ్చు. అందుకని ఇది కాదు, అసలు ఇది పద్ధతే కాదు. కనీసం నర్రెడ్డి సునీత చెబుతున్న పాయింట్లు, ఆ పాయింట్లు నిజమో కాదు చూసినా కానీ కేసు ఈ పాటి కంక్లూడ్ అయ్యి ఉండేది. అట్లా చేయకుండా ఇట్లా చేయకుండా, ఇప్పుడు మనకి సొంత తెలివితేటలు ఉండాలి. మనకు సొంత తెలివితేటలు లేకపోతే ఎవరైనా చెబితే వినాలి, మనకు సొంత తెలివితేటలు లేవు, ఎవరైనా చెబితే వినము, ఇంకా ముందరకి ఎట్టపోవాలి. అంటే వీళ్ళు కాలయాపన చేస్తున్న కొద్దీ ఉన్న సాక్ష్యాలు కూడా పూర్తిగా పోతున్నాయి. ఇప్పుడు సునీత గారు అడుగుతున్నట్టు ఖచ్చితంగా భారతిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి విచారించండి అనేసి అడుగుతున్నారు. ఎందుకు అంటే ఫస్ట్ కాల్ వచ్చింది, పైన మేడంకి ఎవరికి వచ్చింది ఫోను, తర్వాత జగన్మోహన్ రెడ్డిని పిలిచారు, పైకి వెళ్ళాడు, అక్కడ విని కిందికి వచ్చాడు, బాబా ఈజ్ నో మోర్ అన్నాడు. ఈ చెప్పిన వ్యక్తి గురించి వీళ్ళు విచారణ చేయలేదు, పైన ఫోన్ కాల్ తీసిన వ్యక్తిని విచారణ చేయలేదు. కానీ అజయ్ కల్లాన్ని విన్నవాడిని, చెప్పిన వాడిని, బాబా ఈజ్ నో మోర్ అని చెప్పి అన్నవాడిని తీసుకొచ్చి విచారణ చేశారు. కానీ ఫస్ట్ కాల్ విన్న వాళ్ళని, తర్వాత జగన్మోహన్ రెడ్డి విన్న వాళ్ళని వీళ్ళెందుకు విచారించేస్తలేదంటే ఏం చెప్పి అదే అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు అజయ్ కల్లం ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన నాకు తెలిసి కూడా చాలా నిజాయితీపరుడు, చాలా సంవత్సరాల పాటు చాలా మరి నిజాయితీగా పనిచేశాడు. మరి చివరిలో మరి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడిగా చేరిన దగ్గర నుంచి మరి ఆయన ఇట్టెందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కాదు. మీరు ఇదొకటే చెబుతున్నారు అజయ్ కల్లం గురించి, ఇంకా చాలా ఉన్నాయి. వాసుదేవ్ రెడ్డిని అక్కడ పెట్టించింది ఆయనే,
ఆ సత్యప్రసాద్ని పెట్టించింది ఆయనే. చిన్నప్పన్ తెలుసు కదా మీకు. బాలాజీ ఈ వాసుదేవరెడ్డి, ఈ సత్యప్రసాదులేమో మద్యం కుంభకోణం, లిక్కర్ కుంభకోణం. ఈ చిన్నప్పన్నని అక్కడ పెట్టించింది కూడా ఈయనే, అజయ్ కల్లాము. ఈయన తెలుసు కదా తిరుమల కల్తీ నెయ్యి కేసులో. మరి ఇన్ని రకాల కార్యక్రమాలు ఈ చివరికి ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా బాబాయ్ నో మోర్ అనేది కూడా మరి ఆయనే చెప్పింది. ఆయన పోలీసులు వచ్చి సిబిఐ వాళ్ళు వచ్చి అడిగితే చెప్పాడు పాపం. ఆ తర్వాత తూచి నేనుగా చెప్పింది అన్నాడు, నేను అట్ట చెప్పలేదు అన్నాడు. సిబిఐ అంటే సిబిఐ అదృష్టం ఏంటంటే వాళ్ళు ఇదంతా రికార్డు చేశారు. రికార్డు చేసి సార్ మాకు తెలియదు ఆయన చెప్పాడు అని చెప్పి రికార్డు వినిపిస్తే రికార్డ్ అయి ఉన్నది. అదొక్కటే ఈ మొత్తం కేసులో సిబిఐ కరెక్ట్గా పనిచేసింది. ఈ ఒక్క విషయమే. అది తెలుసుకున్న అజయ్ కల్లం రెడ్డి లేదండి, అది జరిగాక సిబిఐ మీద ఒత్తిడి వచ్చిందంటారా? అంటే ఆ ఒక్కటి బాగా చేసినందుకు. ఇప్పుడు ఇంకా సిబిఐ మీదే ఒత్తిడి వస్తే మనం ఇప్పుడు దేవుడే అన్యాయం చేస్తే ఇంకొకటితో చెప్పుకోవాలి అని ఒక ఇది ఉంటుంది కదా. అట్లా సిబిఐ ఒత్తిడికి లొంగితే ఇంకా మనం అంతా ఇది మాట్లాడుకోవడం కూడా అనవసరం. సార్ మీరు ఎట్ట మీకు ఎట్ట వీలైతే అట్ట చేయండి సార్ అని చెప్పి ఊరుకోవటం బెటర్. దాని బదులు సునీతగా అరెస్ట్ చేయండి సార్ రాజశేఖర రెడ్డి నెక్స్ట్ ఇష్యూ గురించి మాట్లాడలేదు, వాళ్ళిద్దరు జైల్లో హ్యాపీగా ఉంటారని జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు. చంపింది ఎవరో మా బాబాయికి తెలుసు, దేవుడికి తెలుసు అన్నాడు. అసలు 100% నాకైతే భలే నచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మా బాబాయిని చంపింది ఎవరో మా బాబాయికి తెలుసు, దేవుడికి తెలుసు, మూడో వ్యక్తికి తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు. అంటే వివేకానంద రెడ్డి గారు చెప్పలేరు, ఎవరు చెప్పారు? వివేకానంద రెడ్డి చూశాడు, చంపుతుంటే చూశాడు కదా. అరే ఇదేంద్రా మీరు నన్ను చంపుతున్నారేంట్రా అన్నాడు కదా. ఆ తర్వాత చచ్చిపోయాడు. ఇప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పలేడు, ఆయన చెప్పలేడు. దేవుడికి తెలుసు, దేవుడు మరి బయటకు వచ్చి ఎట్ట చెబుతాడు చెప్పలేడు. అందుకని చంపింది ఎవరో మా బాబాయికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు. మూడో వ్యక్తికి మీరు వెతికినా దొరకరు, మీ మూడో వ్యక్తికి తెలియదని చెప్పేశాడు ఆయన అసలు ఆల్రెడీ. మరి అందుకని జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ని అది పెద్ద స్క్రీన్ మీద అది వేసేసి, సార్ ఇది పరిస్థితి, చంపింది ఎవరో వివేకానంద రెడ్డికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు, ఈయన చెప్పడు, దేవుడు రాడు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? అప్పుడు ఏమడగాలంటే ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి నిజంగా అక్కించమంటారా అని అడగాలి. మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అని చెప్పి సిబిఐ వాళ్ళు చేతులు దులుపుకొని, మేము ఇటువంటి క్రిటికల్ కేసులు మేము దర్యాప్తు చెయ్యం సార్, మా వల్ల కాదు సార్, మీరు ఎవరికైనా అప్పచెప్పు, మీరు ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా అప్పగించుకోండి అని చెప్పటం బెటర్. నిజంగా జగన్ గారు ఇదంతా ఊరికే నవ్వుతూ చెప్తున్నాను కానీ లోపల మాత్రం గుండెల్లో ఏడుపు ఉంది నాకు, నా వరకు నాకు. నిన్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కోర్టు ఆ విధంగా తీర్పు చెప్పింది అంటే నిజంగా మామూలుగా అంటే సాధారణ పరిస్థితుల్లో చెప్తున్నా. అంటే ఒక రాజకీయ నాయకుడు ఎట్లా చేస్తారు, ఏం డిమాండ్ చేస్తారు రాజకీయ నాయకుడు కనుక అంత ఘోరంగా విఫలమైతే ఏమి డిమాండ్ చేస్తారు? ఆ మంత్రి రిజైన్ చేయాలనో ఇదెవరో చేయాలని అంటాం. సిబిఐ ఆఫీసర్లను మనం ఆ మాట అనలేం, కానీ నువ్వు అసలు తప్పుడు కేసు పెట్టావా అని చెప్పి ఒక సిబిఐ ఆఫీసర్ మీద జడ్జి కామెంట్ చేశాడంటే ఆ ఆఫీసర్ ఏం చేయాలి, ఆ ఆఫీసర్ బాస్ ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి. చాలా బాధాకరం. అంటే అసలు కుంభకోణం ఏం లేదు, ఇదేందా సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, కుంభకోణం ఎట్ట జరిగిందో చెప్పలేదు, మనీ ట్రయల్ లేదు, ఇదేం కేసా, ఇది ఎట్ట కేసు అని ఒక జడ్జి వ్యాఖ్యానించాడు అంటే వాళ్ళు చెప్పొచ్చు మేము హైకోర్టుకి అప్పీల్ చేసామన్నది. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు కూడా అప్పీల్ చేయొచ్చు, అది వేరే విషయం. ఇంత త్వరగా సింగిల్ షాట్లో ఆ జడ్జి తీర్పు చెప్పేసిన తర్వాత
సిబిఐ అధికారులు వాళ్ళందరూ కూడా కూర్చొని ఆలోచించుకోవాలి, నైతిక బాధ్యత వహించాలి. మరి ఆ కేసులు అట్లా ఉంది, మరి ఈ కేసు ఇట్లా ఉంది. ఇటువంటి కేసులు ఇంకా ఎన్ని ఉన్నాయో, ఇటువంటి కేసులు, అవినీతి కేసులు సిబిఐ దర్యాప్తు చేస్తున్నవి ఇంకెన్ని ఉన్నాయో. ఆ జార్ఖండ్ బొగ్గు కేసు కూడా అంతే, ఆయనకి హేమంత్ సోరెన్కి బెయిల్ వచ్చేసింది. అంటే మన పరిస్థితి ఏంటి? అవినీతి చేస్తే లేదు మర్డర్ చేస్తే మనం ప్రూవ్ చెయ్యలేమా? దెన్ ఇట్ ఈస్ ఓకే. మీరు అవినీతి చేస్తే మేము అవినీతి కేసులు ప్రూవ్ చేయలేమండి, మర్డర్ కేసులు మేము సాల్వ్ చేయలేమండి. వెల్, వెరీ గుడ్, ఒక కంక్లూషన్కి వచ్చేద్దాం. కాదు సార్, వాళ్ళకి ఊరికే జీతాలు ఇవ్వాలా? ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ వచ్చింది సార్. మీరు ఇందాక అన్నట్టు అవినీతి చేసినా లేదంటే మీరు ఈ హత్యలు చేసినా ఏది చేసినా సరే మేము చేయలేము అని చెప్పేసి అంటున్న సందర్భంలో వాస్తవానికి కొంతమంది ఏమంటారు అనమాట, ఈ డబ్బులకు సంబంధించి చాలా వరకు చేసిన తర్వాత వాళ్ళు లండన్కి పారిపోతుంటారు ఎక్కువ శాతం. ఎందుకంటే అక్కడ ఉన్న చట్టాలు బట్టి వాళ్ళు తీసుకురావడం కష్టం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎంపీని ఆ రోజు మొత్తం కొడితే పక్క ఉన్న రాష్ట్రంలో బీహార్లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చుకోలేని పరిస్థితులు కూడా మనం ఉన్నామంటే వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి? అంటే అది సార్ట్ అవుతుందిలేండి. అదేం పెద్ద నేను బీహార్లో దాక్కుంటానంటే కుదరదు. సునీల్ నాయక్ని తీసుకొస్తారా, అదేం ఇబ్బంది లేదు. అదేదో వాళ్ళు ఇప్పుడు మీరు ఏదో సాక్షిలో వార్త రాశారు కదా అని చెప్పి అది తీసుకొచ్చి నన్ను అడిగితే అది ఆ చట్టం ఎక్కడ ఉంటుంది, దేశం మొత్తం ఉంటుంది ఆ చట్టం. మొత్తం బీహార్ ఒక్కటే సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చినట్టు రాసుకుంటున్నారు. అది బిఎన్ఎస్ఎస్ చట్టం 218 సెక్షన్, అది అన్ని చోట్ల ఉంటుంది, దేశం మొత్తం ఉంటుంది, ఒక్క బీహార్లోనే కాదు. అందుకని సునీల్ నాయక్ని పట్టుకొస్తారు, అదేం ఇబ్బంది లేదు. సిబిఐ మాత్రం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి, పునరాలోచించుకోవాలి, వాళ్ళ పనితీరుని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. పర్టికులర్గా మనందరికీ తెలిసిన కేసు కాబట్టి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి ఇంత మన ఆందోళన చెందుతూ ఉన్నాం. అయితే కనకదుర్గ గారు, వాస్తవానికి చాలామంది విచారాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి విచారించాలనుకున్న వాళ్ళు చాలామంది ఇప్పటికే అనుమానాస్పదంగా చనిపోయారు. ఇప్పుడు కిరణ్ యాదవ్, అదేవిధంగా అర్జున్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు. కానీ అక్కడ సునీత గారు చెప్తున్న పేరు మరికొన్ని ఉన్నాయి. ఫస్ట్ మీడియాకి ఎవరైతే ప్రచారం చేశారో ఇది గుండెపోటు అని చెప్పి విజయసాయి రెడ్డి గారిని విచారించాలి. అదేవిధంగా ఫస్ట్ ఫోన్ కాల్ ఎవరికి వెళ్ళిందో వాళ్ళని విచారించాలి. ఆ ఫోన్ కాల్ విన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని పైకి పిలిచారు, జగన్మోహన్ రెడ్డిని విచారించాలి. ఇలా ఎంతోమంది విచారించాల్సిన తీసి పక్కన పెట్టి ఈ కిరణ్ కుమార్ యాదవ్ కావచ్చు, అర్జున్, వాళ్ళని కూడా విచారించమని చెప్పండి, తప్పను. కానీ సునీత గారు కోరినట్టుగా ఎందుకని జరగడం లేదు? దీని మీద సుప్రీంకోర్టు చెప్పింది, సునీత గారు ఇచ్చేటువంటివి కూడా తీసుకొని ట్రయల్ కోర్టు వాళ్ళని కూడా విచారించమని చెప్పేసింది. కానీ ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది, ఇంకెంతమంది చనిపోతారు అంటే ఏం చెప్తారు? ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనం చెప్పలేమండి. అది ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టుగా. రెండోది, ఎంతమంది చనిపోతారు అనేది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు కోర్టులు దీని మీద సీరియస్గా ఆలోచించాలి. సిబిఐ ముందు పునఃసమీక్ష చేసుకోవాలి. అసలు మనం ఏం చేస్తున్నాము, ఈ కేసు ఎందుకు ఇంత డిలే అయింది, ఒక సిబిఐ మీద ఒక అపప్రథ రాకూడదు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు కూర్చొని సీరియస్గా ఆలోచించుకుంటే ఈ కేసు విదిన్ నో టైమ్ దే కెన్ సాల్వ్. ఇది అసలు పెద్ద విషయం కాదు. నిజంగా చేయాలనుకుంటే మనం ఎన్ని డిటెక్టివ్ నవల్స్ చదవమండి, చదువున్నాం కదా, ఎంతసేపు పడుతుంది? అసలు అవసరం లేదు. అది అసలు ఇక్కడ ఏమీ ఒక కుట్ర కోణాలు ఏమీ లేవు. ఇది డైరెక్ట్గా ఒక ఎంపీ సీటు, ఒక మనిషి, ఇద్దరు, సింపుల్, అంతే. అంతా అయిపోదును. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టుగా ఈ కేసు విషయంలో ఇవాళ ఇది పెద్ద విషయం కాదండి చేయదలుచుకుంటే. ఇప్పుడు చాలామంది ఉన్నారు. మీరు ఎందుకు ఎవరు జగన్మోహన్ రెడ్డిని కానీ భారతీరెడ్డిని కానీ విచారించట్లేదంటే, ముందు అసలు మనందరం చేయాల్సిన పని ఏంటంటేనండి, ఒక ముఖ్యమంత్రి అనగానే, లేదు ఒక ఎంపీ అనగానే, ఎమ్మెల్యే అనగానే, వాళ్ళు కూడా సామాన్య ప్రజలే అనే ఒక దీన్ని వాళ్ళకి మనం ఇవ్వగలగాలి. మనం వాళ్ళని నెత్తిన పెట్టుకుని వాళ్ళు ఏదో దిగొచ్చారు అనే భావన మనం వాళ్ళకి కల్పిస్తున్నాం. ఇక్కడ మనం మారాలి. ఫస్ట్ మేము ఎన్నుకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మేము ఎన్నుకుంటే మీరు ఎమ్మెల్యే ఎంపీలు అవుతున్నారు, మీరు అది 5 ఏళ్లే ఉంటారు మీరు ఆ పదవిలో, కానీ మేము జీవితకాలం మీకు ఓటు వేయాలి ఎవ్రీ 5 ఇయర్స్కి.
అది ముందు ఉండాలి. తర్వాత చట్టంలో ఒక ముఖ్యమంత్రి అయినా ఒకటే, ప్రధానమంత్రి అయినా ఒకటే, లేదు ఒక మంత్రి అయినా ఒకటే, ఎంపీ అయినా ఒకటే అని తీసుకురావాలి. విచారణ చెయ్యాలి అంటే లెట్ దెమ్ డూ ఇమీడియట్లీ అనేది. మరి అది ఎవరు చేయాలి అంటే మరి దీనికి ఏమైనా బిల్లు ప్రవేశపెట్టాలో నాకు అంత అవగాహన లేదు. కానీ అది తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రిని ముందు విచారిస్తారనగానే వెంటనే పొలోమని ఒక 1500 మందో 2000 మందో చుట్టూ వచ్చేసి ఒక స్లోగన్స్ లేకపోతే ప్లకార్డ్స్ పట్టుకుని అదేదో చాలా వీరోచితంగా అరెస్ట్ చేస్తేనే జనాన్ని మోపుకు మొత్తం అందరినీ తీసుకొని వచ్చారు. అది కాదు నేనంటుంది. అది దీనికి సుప్రీంకోర్టు లాంటి న్యాయస్థానాలు వీటికి ముందు ఒక చర్మగీతం పాడాలి. అవి పాడినప్పుడు ఇవాళ ముఖ్యమంత్రిని మీరు నిజంగా విచారిస్తారా? విచారించండి. లెట్ హిమ్ బి ఏ మామూలు ఒక సాధారణ వ్యక్తిలాగా ఆయన వెళ్ళాలి, అది చెప్పండి. అప్పుడు అఫీషియల్ కారు కూడా వాడకూడదు. నిజంగా మీరు చెప్పింది జరిగి ఉంటే కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. అవినాష్ సిబిఐ వెనకాలటం ఏంటండి? ఎంత సిగ్గు చేయటండి, సిగ్గు చేయటండి. పోలీసుల మాట విని సిబిఐ వెనకాలటం ఏంటండి? ఇది ఇక్కడ వ్యవస్థ మారాలంటున్నది ఇది సిబిఐ సమీక్షించుకోవాలి. సిబిఐ అనేది చాలా ఉన్నతమైన సంస్థ, అత్యున్నతమైన సంస్థ. మరి ఆ సంస్థ వాళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారు? వాళ్ళని వాళ్ళు సంస్కరించుకుంటే ఈరోజు కేసులు అనేవి నీరుగారవు. ఈరోజు సునీత లాంటి వాళ్ళు ఇంకా కోర్టు మెట్లు ఎక్కుతూ ఇంకా బాధకు గురవుతూ, అంటే మీరు అన్నారు ఇందాక షర్మిల వెళ్ళలేకపోతున్నారు, సునీత వెళ్ళలేకపోతున్నారు ఊళ్ళో కంటే ప్రాణభయంతో. అంటే ఊళ్ళు అనేవి ఇలాగ తయారయ్యాయా? అంటే ఒక చిన్న ఊర్లో మనం అడుగు పెట్టలేకపోతున్నామంటే ఇది మళ్ళీ ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తోంది? పోయిన సంవత్సరం డైరెక్ట్గా ఎవరైతే సౌభాగ్యమ్మ గారు ఎవరైతే ఉన్నారో సునీత గారి మదరు, ఆవిడ చెప్తుందంటే అమ్మ వద్దు, రావద్దు, ఇక్కడ ఏదో జరగబోతుంది, నాకు ఎందుకో ఆ రోజు మీ నాన్నగారు జరిగినప్పుడు ఉన్నట్టు అలజడి మళ్ళీ నాకు అనిపిస్తుంది అని సరే, తల్లి మనసుకి ఎట్లా తెలిసిందో నేను అంటున్నది అది. అంటే ఏంటి, నేను ఇంకొకటి కూడా అడుగుతానండి. ఇప్పుడు సరే ఒక నాయకుడు మనకు చెప్తాడు అనుకుందాం, మనందరం కూడా ఒక నాయకుడి కింద పనిచేసేవాళ్ళు. కానీ మనకి మనస్సాక్షి ఉండదండి, మనకు కుటుంబాలు ఉండవండి. వాడెవడి కోసం మనం ఎవరినో చంపి వాడిచ్చే 10,000 1,00,000, ఐ నెవర్ అండర్స్టూడ్ దాట్. ఇప్పుడు మీరు ఇంత మంచిలో మీలో టాలెంట్ ఉన్నప్పుడు మీరు దాన్ని ఇంకో రకంగా ఉపయోగించుకోవచ్చు కదా. నేను అడుగుతున్నది అది. ఎందుకు మీరు మర్డర్లు చేసి వాళ్ళెవరి కోసం మీరు జైలుకి వెళ్ళి ఆఖరికి మీ భార్య పుస్తెలు తెగిపోతున్నాయి. మీకు రాయలసీమలో ఒకప్పుడు తెగినన్ని పుస్తెలు ఇంకా ప్రపంచంలో ఎక్కడ తెగలేదేమో నాకు తెలిసి. అది బాధాకరం అండి. అంటే ఆ మైండ్ సెట్ని అట్లా తయారు చేసేస్తున్నారా వాళ్ళని? నువ్వు ఒక వీరుడివి అన్నట్టుగా, నువ్వు అతని కింద పని చేసి నువ్వు ఒక వీరుడిగా నిరూపించుకో, నీ ప్రాణాలు బలివ్వని చెప్తున్నారా? అంటే ఇది కూడా ఒక సార్ట్ ఆఫ్ సైకలాజికల్ ఇదా? సో వీటన్నింటికి పరిష్కారం ఏమిటి? అది కావాలి. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ రూట్, ఆ రూట్కి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఒక రకంగా. ఎట్ ద సేమ్ టైం ఈ కేసు మాత్రం సాల్వ్ చేయాలంటే చాలా చిన్నది ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. వాళ్ళు టకటక ఒక జగన్మోహన్ రెడ్డిని పిలిచి, ఒక భారతీరెడ్డిని పిలిచి వివరాలు సేకరిస్తే, ఒక అతను ఎవరు ఇందాక అవినాష్ని అరెస్ట్ చేస్తే మొత్తం అన్నీ బయటకు వస్తాయి. ఇదేమి వాళ్ళు చేయదలుచుకుంటే 15 రోజుల్లో కూడా ఈ కేసును ముగించవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఈ కేసు కనుక సాల్వ్ చేస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ తలెత్తుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు లేదని కాదు, అంటే వీళ్ళు ఇంత గొప్ప కేసుని, ఇన్ని సంవత్సరాలు డ్రాగ్ అయిన ఒక కేసుని విదిన్ నో టైం సాల్వ్ చేయగలిగారని నిజంగా మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ దీనికి ఒక్క సిబిఐ ఆలోచించుకుంటే ఈ కేసు 15 రోజుల్లో సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఫైనల్గా సత్యమూర్తి గారు, దాదాపు ఇప్పుడు మార్చి 15వ తారీఖు వచ్చేస్తే 8 ఏళ్ళు అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ గడువులో ఏమన్నా సరే చిన్న మార్పులు చేర్పులు, చిన్న డెవలప్మెంట్ ఏమైనా జరిగే అవకాశం ఉందని చెప్పి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఈసారి నేను అనుకోవటం ఐఎమ్ హోప్ఫుల్. ఎందుకంటే నాకు ఇంకా మరీ సిబిఐ అధికారులు మరీ ఇంత ఇదైపోతారని నేను అనుకోవటంలా. వాళ్ళు కొంచెం ఇంకా వాళ్ళల్లో సిన్సియారిటీ ఉన్నది అని నేను అనుకుంటున్నాను. అదే గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి ఏమైనా ఛాన్సెస్ ఆడతారు అనుకోవచ్చా? గవర్నమెంట్ దానికి సంబంధం, రాష్ట్ర ప్రభుత్వానికి దానికి సంబంధం. లాస్ట్ టైం జగన్ ఉన్నప్పుడు కొంత ఒత్తిళ్ళు అది ఇప్పుడు మనం అటువంటివి మనం సమాజంలో మనం కొంచెం గౌరవప్రదమైన వ్యక్తులు, మనం అటువంటి విషయాల జోలికి మనం వెళ్ళొద్దు.
సిబిఐ వాళ్ళకి సామర్థ్యం ఉన్నది, ఖచ్చితంగా చేయగలుగుతారు అని నేనైతే అనుకుంటున్నాను. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో వాళ్ళు సమర్పించిన ఆధారాలు అవన్నీ కేసు కొట్టేసినా కానీ సిబిఐ మీద ఇంకా నాకు నమ్మకం ఉన్నది. ఇంకా మనకి ఆయన చచ్చిపోదండి, ఎందుకంటే ఇంకా మన కేసు హోప్ ఉంది, అది హోప్ ఉన్నది. ఇంకా కేసు పరిష్కరిస్తుంది సిబిఐకి ఆ సామర్థ్యం ఉంది అని నేనైతే నమ్ముతున్నాను. మరి సిబిఐ కూడా వాళ్ళ దేశ ప్రజల నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వాళ్ళు కోల్పోయిన పరువు ప్రతిష్ట, ఇది చాలా సింపుల్ కేసు, ఈజీ కేసు. ఏది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చాలా సింపుల్ కేసు, ఈజీ కేసు. దీన్ని సాల్వ్ చేసి దీన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళి మళ్ళీ ఢిల్లీ కుంభకోణంలో పోగొట్టుకున్న పరువు ప్రతిష్టని సిబిఐ మళ్ళీ తిరిగి సాధించుకోవాలి అని నేను కూడా కోరుతున్నాను. వాళ్ళు కూడా అదే చేస్తారని నేను అనుకుంటూ